నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది. వీడియో అంటే సరే సోషల్ మీడియా ఒక్కటే పోస్ట్ చేసింది అనుకుందాం. డిజిటల్ మీడియా ప్రయారిటీ ఉన్నటువంటి శాటిలైట్ మీడియాలు కూడా ఇవే ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఏంది అసలు ఆ వీడియో? అసలు నిజమెంత? ఆ వీడియోలో నిజమేంది? ఎన్ని రోజుల కింద అది జరిగింది ఇన్సిడెంటు? నిన్న జరిగిందా, మొన్న జరిగిందా? ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ లేకుండా కొన్ని వీడియోలు, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అసలు ఏది పడితే అది పోస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి సందర్భం తీసుకొస్తుంది. అయ్యో ఏడ జరిగింది అనే గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వీడియో గురించి ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఈరోజు సిటిజన్ పల్స్ వేదికగా మీ ముందుకు వచ్చినాం. ఇక చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించాలి, ప్రతి ఒక్క అప్డేట్ని అందరు ఇవ్వాలి, బాగుంది. కానీ నిజమెంత అని తెలుసుకోవాలి కదా. సరే సోషల్ మీడియా అంటే సరే స్పీడ్ అప్ ఉంటుంది, సరే నిజం ఫ్యాక్ట్ చెక్ కాకుండా ముందలు తీసుకుపోయారు, అప్లోడ్ చేసారు, అదంతా వైరల్ అయింది అనేది పక్కన పెడితే మరి మేజర్గా ఉన్నటువంటి శాటిలైట్ మీడియాలకు ఏమైంది? వాళ్ళు కూడా అబద్ధాలను ప్రసారం చేసి చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజ నిర్ధారణ చేసుకొని చేస్తారా అనేది తెలియకుండా పోయి ఈ ఒక వీడియో గురించి చూపిస్తా మీకు. ఆ వీడియోకి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. దానికి అసలు బాగా వైరల్ అవుతా ఉన్నది. ఈ బోర్డును చూడరు, గమనించండి. ఈ వీడియో గమనించారు కదా, అంటే వేరే బోట్లు ఉన్న వాళ్ళు దీన్ని వీడియో తీసినటువంటి క్లిప్స్ ఇవి. ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది ఈ యొక్క ప్రాంతంలో బోట్ మునిగిపోతా ఉన్నది. వీడియోలో ఒకసారి గమనించండి కదా. అయితే దీన్ని పట్టుకొని ఇక జరిగిపోయింది, అసలు ఏ విధంగా జరిగింది, అసలు ఇది ఏడ జరిగింది అనేది ఒక క్లారిటీ లేకుండా గోవాలో పడవ మునిగిపోయింది, దాంట్లో 23 నుండి 28 మంది చనిపోయారు అని చెప్పేసి ఒక వార్తని డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇది ఏడ జరిగింది? గోవాలో జరిగిందా? ఇది గోవాలోనే జరిగిందా? కనీసం అవగాహన ఉందా? ఎవరికైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? నిజ నిర్ధారణ జరిగిందా? అసలు ఎప్పుడు జరిగింది అనేది ఒక కనీసం క్లారిటీ ఉన్నదా మీకు? ఇక్కడ అసలు ఎప్పుడు జరిగింది ఇది? అది అన్నీ మాట్లాడతాం. ఇగో ఇది యాక్సిడెంట్ ఇన్ గోవా అని చెప్పేసి ఎవరో షేర్ చేసిరు. అది ఎప్పుడు అక్టోబర్లో ఎప్పుడో చేసిరు. యాక్సిడెంట్ ఆఫ్ ఓవర్లోడెడ్ స్టీమర్ బోట్ ఎస్టర్డే ఇన్ గోవా, 40 people rescued, 64 missing and 23 bodies are recovered. The greed of the boat owner led to this accident boat అని చెప్పేసి ట్యాగ్స్ ఇచ్చిర్రు. తర్వాత ఇంకొకటి చూపిస్తా, దీనికి సంబంధించింది ఒకసారి చూడరి. యాక్సిడెంట్ ఆఫ్ ఓవర్లోడెడ్ స్టీమర్ బోట్ టుడే ఇన్ గోవా, 40 people rescued, 64 missing and 23 సేమ్. ఇక గోవా పోలీస్ ఏం చెప్పారు దీని మీద సమాధానం అనేది జర్ర ఇంకొకటి చూపించి మాట్లాడతాం. గోవా పోలీస్ ఏం చెప్పారు? అరే నాయన, అఫీషియల్ క్లారిఫికేషన్, ఏ వీడియో సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా క్లైమ్స్ ఏ బోట్ capsized near Goa shore. This is false. The incident occurred in Goma, Congo, Africa. Please refrain from sharing అన్వెరిఫైడ్ న్యూస్ అని చెప్పేసి గోవా పోలీస్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ రియాలిటీది 78 drown after boat capsizes
in Congo's Lake Kivu, provincial governor says. Goma, October 3. At least 78 people drowned when a boat carrying 278 passengers capsized in the Lake Kivu in Eastern Democratic Republic of Congo on Thursday, a provincial governor said అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వార్త వచ్చింది? ఇది ఆఫ్రికాకు సంబంధించినటువంటి కాంగోకు సంబంధించినటువంటి వార్తను తీసుకొచ్చి గోవాలో జరిగిపోయింది, బోటు మునిగిపోయింది, ఓవర్లోడ్ తోటి పడిపోయింది, అక్కడ పడిపోయినటువంటి దృశ్యాలు అంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి నిజ నిర్ధారణ అనేది ఏం జరిగిందో కనీసం అవగాహన కల్పించాల్సిన అటువంటి మీడియా ఈరోజు వ్యూవర్షిప్ కోసం, ఆ ట్రెండింగ్లో ఉండడానికి కోసం, వీడియోలు అనేది తొందరగా వైరల్ అవ్వడానికి కోసం పెడుతున్నటువంటి అంశం. ఒకసారి గోవా బోట్ ఇన్సిడెంట్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, ఈరోజు జరిగినట్టు, ఇంతసేపు జరిగినట్టు తమ్నేలు పెట్టి కనీసం ఫ్యాక్ట్ చెక్ జరగకుండా, కనీసం నిజ నిర్ధారణ చేసుకోకుండా, అసలు ఎప్పుడు జరిగింది ఏంది అనేది కనీసం అవగాహన లేకుండా ఎలా పెడతారండి? ఎవరిని పెడతారు? ఎవరిని అంటే మీ యొక్క వ్యూవర్షిప్ కోసం ఏ వీడియోలన్నా పాత వీడియోలు తీసుకొచ్చి కొత్తగా వీడియోలుగా మారుస్తారా? పోలీసు శాఖ కరెక్టే చెప్పింది కదా, అరే నాయన ఇది కరెక్ట్ కాదు, ఇది ఎప్పటిదో, అసలు ఇది గోవాకు సంబంధం లేదు, ఇది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించినటువంటి లేక్ కీవుకు సంబంధించినటువంటి వీడియో. దానికి సంబంధించి ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 3, 2024లో జరిగినటువంటి దీన్ని అక్టోబర్ 4 రోజు 2024 అసోసియేటెడ్ ప్రెస్ అనేది ప్రచురణ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 278 మంది ప్రయాణిస్తున్నటువంటి బోటు లేక్ కీవులో బోల్తా పడడం జరిగింది. 78 మంది చనిపోయినటువంటి సందర్భం. ఎప్పుడు 2 అక్షరాల ఇంకొక 3-4 నెలలు పోతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఉన్నటువంటి వీడియోని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక పూర్తిగా మీరు మరిన్ని కీవర్డ్ సెర్చ్ చేస్తే గూగుల్లో అక్టోబర్ 3, 2024లో లేక్ క్యూ దగ్గర జరిగినటువంటి ఘటన. ఇది ఎక్కడొచ్చేసి ఇక్కడ మీరు ఒకసారి కీ ఫ్రేమ్లు సెట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, భాష ఒకసారి విన్నా కానీ అది గోవాకు సంబంధించినటువంటిది కాదు అని అర్థమైపోతుంది. ఇంత అవగాహన రహితంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా కొంత అర్థం కానటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏది ట్రెండింగ్లో ఉంటే తీసేసి ఇంకా వీడియోలు చేసి పెట్టుడేనా, వీడియోలు వేసేసుడేనా? డిజిటల్ మీడియా అంటే వ్యూవర్షిప్ కోసం చూస్తుంది అనుకోవచ్చు, సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసం. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది? 10 మంది బలంగా నమ్మేది మెయిన్ స్ట్రీమ్ మీడియాని, తర్వాత డిజిటల్ మీడియా కదా. మీకే ఇలాంటి తప్పుడు వార్తలు వేస్తే ఎలా? గూగుల్లోకి కొట్టుర్రి, లేక్ కీవు బోట్ యాక్సిడెంట్ అని కొట్టుర్రి. 2024 అక్టోబర్ 3, అక్టోబర్ 4న ప్రచురించినటువంటి వార్తలు వస్తాయి. ఇక మీరు చూసినటువంటి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో పూర్తిగా భారత్కు సంబంధించినటువంటి వీడియో కాదు, గోవాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. మీరు గనుక క్లియర్గా గూగుల్ సెర్చ్ చేసినా, ఏది చేసినా కానీ బండారం బయట పడిపోతుంది. అది 2 సంవత్సరాల కిందటువంటి వీడియో. అసోసియేటెడ్ ప్రెస్ ఇచ్చినటువంటి సందర్భం, ఇంగ్లీష్ ఛానళ్ళు, నేషనల్ ఛానళ్ళు, ఇంటర్నేషనల్ ఛానల్ మాట్లాడినటువంటి సందర్భం. ఆ రోజు ఘటన ఏం జరిగిందనేది మరి 78 మంది అయితే మరణించారు. ఇక వీళ్ళు దగ్గరుండి చూసినట్టు 40 మంది చచ్చిపోయారు, 64 మంది మిస్ అయ్యారు, 40 మంది రెస్క్యూ అయ్యారు, 64 మంది మిస్సింగ్ అయిపోయారు, 23 మంది బాడీస్ రికవర్ అయిపోయినాయి అని చెప్పేసి ట్విట్టర్లలో పోస్ట్ చేశారు. ఇక ఈడైతే మొత్తం యాక్సిడెంట్ ఇన్ గోవా అని చెప్పి పోస్ట్ చేసేసాడు. యాక్సిడెంట్ ఇన్ గోవా అని పక్కన ఉండి వీడియో తీసింది మనోడే. ఎవరైనా వాళ్ళు ఈ పోస్టులు చేసినటువంటి వాళ్ళే మనో దగ్గరుండి ఇట్లా తీసింటారు. మునిపాయ. కనీసం నిజ నిర్ధారణ చేసుకున్నాడు అలవాటు చేసుకోరు, నిజ నిర్ధారణ చేసుడు తెలుసుకోరు. ఫ్యాక్ట్ చెక్ అనేది కంపల్సరీ ఉండాలా? ఎందుకంటే మన ద్వారా 10 మందికి నిజాలను
చూపించేటువంటి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. మనమే అబద్ధాలను ఎప్పుడో జరిగిందా అని ఈరోజు తీసుకొచ్చి ట్రెండింగ్ చేసి వైరల్గా చేస్తే ఎంతవరకు కరెక్టు? అసలు ఇది మనం కరెక్ట్ వేలో ఉన్నామా? అసలు మనం చేస్తున్నటువంటి పని ఏంది? ఎప్పుడో వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు వీడియో వ్యూవర్షిప్ కోసమా ఇదంతా? సరే, ఒక ఛానల్ వాళ్ళు పెట్టిర్రు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టిర్రు, మనకన్నా అవగాహన ఉండాలి కదా. ఎప్పుడు పెట్టినామో ఏం చేసినామో దాన్ని వెనక ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా ఏదైనా ChatGPT జెమినీ ఏఐనో తీసుకుపోయి ఆ వీడియో వేసి మరి ఇది ఎప్పటిది, నిజమా, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని అడిగితే నిజ నిర్ధారణ చేసి పంపిస్తుంది కదా. అది క్లారిటీ ఇస్తుంది కదా. టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం రాసింది, NDTV ఏం రాసింది, ఇంటర్నేషనల్ పత్రికలు ఏం రాసినాయి, అది ఎక్కడ జరిగింది, నేషనల్ పత్రికలు ఏం రాసినాయి, ఇదంతా క్లారిటీ ఇస్తుంది కదా. అంత సింపుల్గా ఒక వార్తను బయటికి పంపించవచ్చా నిజ నిర్ధారణ చేయకుండా, అసలు దాని మీద అవగాహన లేకుండా? దయచేసి ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎప్పుడో చేసినటువంటి వీడియోను మళ్ళొకసారి వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళ సందర్భం ఏంటి? ఫ్యాక్ట్ చెక్ చేయకుండా అప్లోడ్ చేస్తున్నటువంటి సంస్థలు అసలు ఎట్లా ఆలోచిస్తున్నాయి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ యొక్క వీడియోపై, ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.